రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13వ తేదీ డిసెంబర్ 2024 స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్రగా దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి భావితరాల ఆకాంక్షలను నెరవేర్చేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర @2047 రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి, ప్రజల తలసరి ఆదాయం పెంచడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి నవంబర్ 1గా ఉండేలా చేయడానికి 10 సూత్రాలతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 13వ తారీఖున ఒక విజనరీ డాక్యుమెంట్ను విడుదల చేశారు. 2047 సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా రూపుదిద్దడం కోసం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విజన్ 2047 డాక్యుమెంట్ కానీ అమలైతే ఈ రాష్ట్రం యొక్క దశ మారుతుంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం, ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడం, మౌలిక వసతులను కూడా కల్పించుకొని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కోసం ఈ విజన్ డాక్యుమెంట్ దోహదపడుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ పైన ప్రజల్లో, మేధావులలో, అదేవిధంగా యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం ఉంది. అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు చాలా స్పష్టంగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇలాంటి సుస్థిర ప్రభుత్వాలే కొనసాగితే 2047కు దేశంలో మొదటి రాష్ట్రంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉంటున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే జగన్ లాంటి దుర్మార్గుడు మరొకసారి అధికారంలోకి వస్తే ఇలాంటి అభివృద్ధికి బ్రేక్ పడే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మార్చడం కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అసలు విజన్ అంటూ తెలియని జగన్మోహన్ రెడ్డి దానిపైన కామెంట్లు చేయడం, ఇది ప్రజలను మభ్యపెట్టి మోసపోయి చేసే విధంగా ఉందని చెప్పి వ్యాఖ్యానించడం, 420 అని చెప్పి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో విజనరీ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది అందరూ కూడా ఒప్పుకునేటువంటి నగ్న సత్యం. ఒక విజన్ లేని నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ నాయకుడు. ఆయనకు విజన్ అంటే తెలియదు, రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఉండదు, అభివృద్ధి చేయాలనేటువంటి తలంపు ఉండదు. కేవలం ఆయన చేత వచ్చిందంత ఎవరంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడం. ఇదే ఆయన విజన్, ఇదే ఆయన సిద్ధాంతం. గత 6 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఇవే. అధికారంలోకి రాకముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో కింద 43,000 కోట్ల రూపాయలను మరి ఆ రోజు అవినీతి పాల్పడ్డారని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచుకున్నారు, ప్రజా సంపదను కొల్లగొట్టారు, చివరికి ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఏ శాఖలో చూసినా అవినీతి బట్టబయలవుతాం. ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి అధికారంలోకి వస్తే మాత్రం ఈ రాష్ట్ర సర్వనాశనం కావడం ఖాయం. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజన్ డాక్యుమెంట్ ను విమర్శించడం అనేది చాలా సీరియస్ తీసుకోవాలి. ప్రజలంతా కూడా దీనికి మనం అర్థం చేసుకోవాలి.
ఒక విజన్ లేకపోతే ఏ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1998లో ఆ రోజు 2020 విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఆ విజన్ డాక్యుమెంట్ అమలు చేసిన తర్వాత ఈ రోజు ఆ ఫలితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ను అమలు చేసినందువల్లే హైదరాబాద్ నగరం మహానగరంగా అభివృద్ధి చెందింది. ఒక సైబరాబాద్ అని ఒక నగరాన్ని, కొత్త నగరాన్ని ఏర్పాటు చేసి ఐటీ సంస్థలు తీసుకొచ్చి సుమారు 34 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ 2020 విజన్ డాక్యుమెంటే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 50 సంవత్సరాల్లో 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 మెగావాట్లకు ఆ ఉత్పత్తి పెరిగింది. అంటే ఒక విజన్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని కొనసాగిస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు అదేవిధంగా ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని డెవలప్ చేశారో అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను విజన్ 2047 తీసుకొచ్చి ఆలోగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ఈ రోజు ఆయన విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. దీన్ని ప్రజలు సహకరించాలా, దీన్ని అమలు చేయడంలో ప్రజలు కూడా పూర్తిగా సహకారం అందించాలని చెప్పి తెలుసుకుంటూ మరొకసారి ప్రజలకు ఒకటే మనవి చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుని మళ్లీ అధికారంలోకి తీసుకురావద్దని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ మనం మర్చిపోకూడదు, కొంతమందిని అభివృద్ధి చేసిన నాయకులు మర్చిపోకూడదు. అదేవిధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఎప్పుడు వచ్చినా ఆయన మళ్లీ అధికారం రాకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.